రక్షింపబడ్డోళ్ళకి చెప్తున్నాను, ఈరోజు రక్షణలోకి రాబోతున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. పునాది పటిష్టంగా ఉండాలి. పునాది పటిష్టంగా ఉండాలి. పునాది మీద నువ్వు స్థిరంగా నిలిచి ఉండాలి. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? ఈరోజు బాప్తిజం పొందడానికి వచ్చారు. ఎందుకు నమ్ముకున్నారు అని అడిగితే ఏం చెబుతావు? ఎందుకు నమ్ముకున్నావు అంటే రోగం తగ్గిందని నమ్ముకున్నానంటే మళ్ళీ రోగం వస్తే అడ్రస్ దొరకవు. రోగం తగ్గింది కాబట్టి నమ్ముకున్నాం, మళ్ళీ రోగం వచ్చిందంటే దొరకవు ఇక. కాబట్టి స్వస్థత మనకి పునాది కాదు, అద్భుతాలు మనకి పునాది. అంటే జరగవని కదా, అవన్నీ జరుగుతాయి. బోల్డన్ని సాక్ష్యాలు ఆదివారం ఇక్కడ, బోల్డన్ని మామూలు కార్యాలు కాదు, ఆయన చేసిన కార్యాలు అవన్నీ, మనే కాదులే, ఆయనే. స్తోత్రం. అర్థమైందా? కానీ అది మనకు పునాది కాదు. అన్యుల దగ్గరికి పోయి చెప్పు, మా దగ్గర అద్భుతాలు జరుగుతాయంటే మా దగ్గర కూడా జరుగుతాయండి. మా దగ్గర మంచి నీతి వాక్యాలు చెప్తారంటే మా దగ్గర ఇంకా బాగా చెబుతారదా అంటారు. మా దగ్గర మామూలు కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మా దగ్గర కూడా జరుగుతాయి. మా దగ్గర ఏం కోరుకుంటే అది అవుతుంది, మా దగ్గర కూడా అవుతుంది, చాలా అవుతున్నాయి అంటారు. మరి మన దగ్గర ఉన్నది వారి దగ్గర లేనిది ఒక్కటే, సిలువ. ఇప్పుడు నువ్వేం చెప్తావు? అన్ని దగ్గర మా దేవుడు అద్భుతాలు చేస్తాడంటే వాళ్ళు అంటారు మా దేవుడు కూడా చేస్తాడు. మా దేవుడు గొప్ప బోధ చేస్తాడు, నీతి బోధ చేస్తాడు. మా దేవుడు కూడా చేస్తాడు నీతి బోధ. మా దేవుడు సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తాడు. మా దేవుడు కూడా చేస్తాడు. మా దేవుడు ఏం కోరుకుంటే అది చేస్తాడని నువ్వు చెప్పావు అనుకో, వాళ్ళు మేము పోయే దగ్గర కూడా మేము ఏం కోరుకుంటే అవుతున్నాయి, సాయాలు అవుతున్నాయి అంటారు. అప్పుడు నువ్వు చెప్పాలన్నమాట, ఇవన్నీ కాదు, మా దేవుడు, మేము మొక్కుతున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు. కలవరి శిలువలో సర్వమానవాళి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు అని నువ్వు చెప్పావనుకో, అప్పుడు వాళ్ళు మా దేవుడు, మనోడు చేయలేదు కాబట్టి అక్కడ పడిద్ది ఫుల్ స్టాప్. ఇప్పుడు చెప్పండి, అన్ని జనులు ఆలోచన చేయాలంటే అద్భుతాలా, సూచక్రియలా, నీతి బోధలా, న్యాయ సూత్రాలా? కాదు. అన్య జనులను ఆలోచింపజేసేది సిలువే. ఎందుకంటే అన్య జనుల్లో సిలువ లేదు. యేసు ప్రభు మాత్రమే అందరి కోసం సిలువనెక్కి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నీ పునాది ఏంది? ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని అంటే ఏం చెబుతావు? అయ్యా ఎందుకు నమ్ముకున్నానంటే, అయ్యా బాగా అప్పులైనాయి అయ్యా, చాలా అయినాయి అయ్యా, లక్షలు అయిపోయినాయి, ఏం చేయాలో అర్థం కాక ఆలోచన చేస్తుంటే మా ఇంటి పక్కన ఒక అక్క ఉందయ్యా, అక్క చర్చికి రా అప్పులన్నీ తీరిపోతాయంటే వచ్చానయ్యా. వచ్చిన కాడ నుంచి ఆయన మహారాజు మరి బాగానే సాయం చేశాడు, మరి అప్పులన్నీ తీరినాయి అందుకని నమ్ముకున్నాను అంటావా? అట్టయితే మళ్ళీ అప్పులు వచ్చినాయి అనుకో, నీ కర్మగాలి నిన్ను టెస్ట్ చేద్దామని పరీక్ష పెట్టి మళ్ళీ అప్పులు చేశాడు అనుకో, ఇక తుపాకీ కూడా దొరకదు నీ విశ్వాసం. కాబట్టి ఎందుకు నమ్ముకున్నావు అంటే ఏం చెబుతావు చెప్పు? ఇప్పుడు నీళ్ళలో అడుగుతాడా? అమ్మో అందుకే చెబుతుంది. మా సొంత అత్తగారికి, నాకు పిల్లనిచ్చిన అత్తగారు ఇట్లనే వాక్యం కూర్చొని ఎంది నీళ్ళలో దిగినాక ఎందుకు తీసుకుంటున్నావు బాప్తిజం అన్నా, నరాల నొప్పుల కోసం అయ్యా అంది. నాకు తెలుసా మీకు, నేను అంతసేటు మొత్తుకొని వాక్యం చెబుతుంటే ఏం చేద్దాను, ఇప్పుడు నేను వాక్యం చెబుతుంటే ఆ వాక్యం వెళ్ళా, మా అల్లుడు ఎంత బాగా చదువుతున్నాడో అనుకుని ఏం ఆలోచించుకుందో మరి ఏం కథో నాకు తెలియదు. నీళ్ళలో దిగినాక మాత్రం నరాల నొప్పుల కోసం, పిచ్చిదనం నరాల నొప్పుల కోసం అయితే ఒక ఇంజక్షన్, ఒక టాబ్లెట్ వేసుకుంటే పోద్ది. యేసు ప్రభువుని నమ్ముకునేది నరకమును తప్పించుకోవడానికి, పాపముల నుండి విడుదల పొంది పరలోక రాజ్యం చేరడానికి. బాప్తిజం ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తం, ఆత్మరక్షణ నిమిత్తం. ఓకే, అది సాక్ష్యం. ఒక ఆమె దిగింది నీళ్ళల్లోకి, ఆమె చుట్టూ జనం ఉన్నారు, వాళ్ళు కూడా బాప్తిజం అని వచ్చారు. ఏం మామ ఎందుకు తీసుకుంటున్నావు బాప్తిజం అన్నా? అందరూ ఎందుకు తీసుకుంటున్నా, నేను అందుకే అన్నా.
ఇప్పుడు ఆయనకాల అక్కడ ఉంటుంది సమాధానాలు, మామూలు కామెడీ ఉండదు ఆడ. అట్ట చేయవాకండి, పరుగు తీయవాకండి, కష్టపడి చెప్పా. యేసుప్రభు ఏం చేశాడు మన కోసం? ఇంకొక ఆమంది నీళ్ళలో దిగి ఏం చేశాడమ్మా యేసయ్య మన కోసం అంటే, ఏం చేసేది అంది, ప్రాణం తీశాడు అంది గట్టిగా. ప్రాణం తీసేది పిచ్చిదానా? అదే నిందాకేదో చెప్పినట్టుండవుగా. ప్రాణం తీయటం కాదు, ప్రాణం పెట్టాడు. అదేలే, ఆయన ప్రాణం తీసుకున్నాడులే మన కోసం, కానీ ఈ బాప్తీసం అంట. దేవునికి స్తోత్రం. మామూలు హాస్యం ఉండదు అక్కడ. దావీదు పాస్టర్ ఒకసారి ఓ తమ్ముడిని అడిగాడు, క్యూలో నిలబడ్డాడు బాప్తీసం అని. ఎందుకు తీసుకుంటున్నావు, నీకు తెలీదా అన్నాడు. నాకు తెలుసులేయా నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతున్నానండి. తెలిసినప్పుడు అడగటం ఏముంది, తెలిసినప్పుడు అడిగేది ఎందుకు? అందరూ ఎందుకు తీసుకుంటే నేను అందుకే వచ్చాలే. అంతటి తాగాడు. తెలియని వాడిని పెట్టారేంది ఏడా? ఒక్కొక్కళ్ళు తెలివితేటలు ఆడు చూపిస్తారు, మామూలు చూపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి అట్లాంటి సమాధానాలు చెప్పవాకండి. చెప్పండి, నిజమైన దేవుడు ఎవరో? లోకంలో లేనిది ప్రభువులో ఉన్నదేంటి? సిలువ. సిలువలో బలియాగం, ప్రాణత్యాగం. యేసు ప్రభు ఏం చేశాడు మన పాపాల కోసం? ప్రాణం పెట్టి అంతే అన్నాడు, తిరిగి లేచాడా? ఎన్నో రోజు అది ఖచ్చితంగా చెప్పాలి. మరి మారు మనసు పొందారా? ఇంకా పొందలేదా? మారు మనసు పొంది బాప్తీసం పొందాలి. మరి మారు మనసు పొందారుగా, ఇక మళ్ళీ లోక జీవితంలోకి వెళ్ళేది లేదుగా, మళ్ళా ఆ ప్రాచీన జీవితంలోకి వెళ్ళేది లేదు. ఇక ఆ ప్రాచీన జీవితాన్ని చంపేయటమే. ఇక ఆ పాత వ్యక్తి చచ్చిపోతారు. ఇప్పుడు నీళ్ళల్లో క్రీస్తు యేసునందు కొత్త సృష్టి స్టార్ట్ అవుతుంది. నూతన సృష్టిగా నువ్వు మొదలు పెడతావు జీవితాన్ని. ఎప్పుడైతే బాప్తీసం పొందుతావో యేసయ్య శరీరంలో నీవు కూడా ఒక భాగం అయిపోతావు. ఎంత ధన్యత! ఇక ఆయన బాధ్యత నీ మీద కూడా వచ్చేస్తుంది. ఇక ఇప్పటిదాకా నువ్వు భయం గుప్పిట్లో బతిగా ఇక వదిలేసేయాలి. నా ప్రభు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని భరోసాగా బతకాలి. దేవునికి స్తోత్రం. ఓకేనా? ముందు విన్న వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఆల్రెడీ రక్షణ పొంది ప్రభువుని సరళంగా వెంబడిస్తున్నారు. రకరకాల బోధలు ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. పనికిమాలిన బోధలు విని మీ మనసులను చెరుపుకోకండి. క్రీస్తు యేసునకు పరిశుద్ధురాలైన కన్యకను ప్రదానం చేసినట్టు నా వంతు నేను కూడా మిమ్మల్ని ప్రభువుకు జతపరిచాను. ఒక సిద్ధాంతాన్ని మీకు బోధించాను, ఒక పునాది మీద మిమ్మల్ని కట్టాను. నాటబడిన వారై స్థిరంగా ఉండండి. చంచలుల్లాగా పిచ్చి పిచ్చిగా తిరిగి ఎటు కాకుండా పోకండి. ఒక దగ్గర నాటబడండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోండి. సత్యవాక్యంలో స్థిరపరచబడండి. వేరు పారిన వారై క్రీస్తునందు స్థిరంగా ఉండండి. విశ్వాసాలను చెడగొట్టే బోధలు చాలా తెర మీదకి వచ్చాయి. ప్రతి బోధను గుడ్డిగా నమ్మక మెళకువగలిగిన వారే మీ విశ్వాసాలను, ఆత్మీయతను, భక్తిని కాపాడుకోండి. అర్థమైందా? మరి ఇప్పుడు యేసుప్రభు రక్తంలో కడగబడుతున్నారు. దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని శ్రమలను రప్పిస్తే ఏం చేస్తారు? అడ్రస్ లేకుండా మాయమవుతారా? శ్రమలను రప్పించిన ప్రభువే వాటి నుంచి విడుదల పొందే మార్గం కూడా చూపిస్తాడన్న విశ్వాసం మాకుంది అని చెప్పాలి. సమస్యను అనుమతించిన దేవుడే సమాధానాన్ని కూడా సిద్ధపరచగల సమర్థుడు. దేవుడు శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా వేస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. విశ్వాసం కలిగి ఉండండి. ఓకేనా? ఆఖరి మాట, మీరు ఈరోజు సత్యం తెలుసుకున్నారు, ఆయన రక్తంలో కడగబడుతున్నారు, మీరు బతికిపోతారు. ఇప్పుడు నిత్య జీవానికి వారసురాండ్రు అవుతారు. మరి ఇది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తుని ఎరగని వాళ్ళు, వ్యర్థమైన వాటిని సేవిస్తున్నవారు, దేవత్వం లేని దానిని మొక్కుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు చెప్తారు? నీ బంధు జనావళికి, నీ రక్త సంబంధికులకి, నీ కుటుంబీకులకి, నీ ఇరుగు పొరుగులకి ఎవరు చెప్తారు? అంటే ఇరుగు పొరుగులని తెలుసా? ఇంటి ప్రక్కవారు, నీ సమాజంలోని వ్యక్తులకి ఎవరు చెప్తారు? తల్లి,
నీ కొలీగ్స్కి, నీ తోటి స్టూడెంట్స్కి, నీతో పాటు పనిచేసే కార్మికులకి, నీతో పాటు పొలంలో పనిచేసే వ్యవసాయదారులకి, తోటి కూలీలకి ఎవరు చెప్తారు? శాలేమన్ వచ్చి చెప్తాడు అక్కడ, నువ్వే చెప్పాలి. యేసుని గురించి నువ్వే వారికి పరిచయం చేయాలి. ఒక్కసారైనా వాళ్ళకి యేసయ్యని గురించి చెప్పు ఉండాలి. నువ్వు నమ్మని నమ్మకపోని నువ్వు యేసయ్యని గురించి వాళ్ళకి పరిచయం చేసి ఉండాలి, వాళ్ళ కోసం ప్రార్థించాలి. మీ బాధ్యత, మనందరి బాధ్యత, ఇతరులకు సువార్తను పరిచయం చేయుట, క్రీస్తును పరిచయం చేయుట మనందరి బాధ్యత. ఓకేనా? రెండు విషయాలు. ఒకటి, మనం తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. క్రీస్తు యేసు సరళతలో మనం స్థిరంగా నిలిచి ఉండాలి. రెండవది, ఇతరులను కూడా రక్షణలోనికి నడిపించే బాధ్యతను చేబూనాలి. రైట్. ఇప్పుడు బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది సిద్ధపడ్డారు? త్వరగా రైట్, ముందుకు వచ్చేసేయండి అన్న. సిద్ధపడ్డ వాళ్ళందరూ అలాగే ముందుకు వచ్చేసేయండి. వచ్చేసేయండి, ముందుకు వచ్చేసేయండి. పురుషులు ఈ పక్కన, స్త్రీలు ఈ పక్కన నిలబడండి. నయానో భయానో, నవ్వించో కవించో, దేవుని మాటలు మీ హృదయంలోకి చేరవేయాలనేది నా ఆరాటం. సిద్ధపడిన వాళ్ళందరూ వచ్చేయండి నాన్న, ముందుకు వచ్చేయండి. సిద్ధపడ్డోళ్ళు ఇంకెవరైనా రక్షణ సిద్ధపడకుండా తటపటాయిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడి నిలబడండి నాన్న. వెళ్దాం, వెళ్ళిపోదాం, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. నిలబడండి, నిలబడే ఉండండి నాన్న. ఇంకెవరైనా సిద్ధపడకుండా ఆలోచిస్తూ ఉంటే, ప్రభు రాకడా ప్రాణం పోకడా రెండూ తెలియదు నీకు. ప్రభు రాకడ కొంచెం టైం ఉన్నా, నీ పోకడ ఎప్పుడో తెలియదు కనుక ఈ ప్రాణం ఉన్నప్పుడే, నేడు అనే సమయం ఉండగానే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి ఉండాలి. అది నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేరు. నరకములో అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన దుస్థితికి వెళ్ళవలసి ఉంటుంది. దాని నుంచి నిన్ను కాపాడటానికి యేసు ప్రభు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు. మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. సజీవుడై మూడవ నాడు తిరిగి లేచాడు. ఆరోహణమై వెళ్ళాడు. త్వరలో రాబోతున్నాడు. యేసు ప్రభువే రెండవ రాకడలో వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆ రోజు ఇలా క్రీస్తు రక్తంలో పాపాలు కడిగేసుకొని సిద్ధపడ్డ వాళ్ళందరినీ తనతో పాటు తీసుకెళ్తాడు. ఇది మన విశ్వాసం, మన నిరీక్షణ. కొంతమంది వెటకారం చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు, చేసుకొని ప్రాబ్లం లేదు. మరి ఇతరులు నమ్మేంత మూఢ విశ్వాసాలు అయితే మనకేం లేవులే. మనం నమ్ముతున్న విశ్వాసానికి లాజిక్ ఉంది, ఓ పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. మనం చేసే భక్తికి ఒక విధానం ఉంది. ఓకేనా? కాబట్టి మనం స్పష్టంగా విషయాన్ని తెలుసుకున్నాం, రక్షకుణ్ణి కలుసుకున్నాం. ఈరోజు ఆయన రక్తంలో కడగబడబోతున్నాం. ఇక మళ్ళా ప్రాచీన జీవితంలోకి వెళ్తారా? రైట్. ప్రతిరోజు యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించండి. నువ్వు ఎంత మంచిగా బతికినా సరే, యేసయ్య నీ రక్తమే నాకు ఆశ్రయం అంటా ఉండండి. యేసు ప్రభు రక్తమే మనకి ఎల్లప్పుడూ దిక్కు. ప్రతిరోజు మోకాళ్ళుని ఆయన పాదాల దగ్గర మీ దోషాలు ఏమైనా మీకు గుర్తున్నాయి, గుర్తులేని మొత్తం, అయ్యా ఈ రోజంతట్లో ఎక్కడన్నా తేడా పడ్డానేమో మాటల్లో కానీ క్రియల్లో కానీ, నాకు తెలిసి తెలియక, నన్ను నీ రక్తంతో కడుగయ్యా, నన్ను నీ రక్తంతో కడుగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా అని ప్రతిరోజు దేవుణ్ణి వేడుకోండి. ఏ రోజుకి ఆ రోజు వేడుకోవాలి. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుని అలవాటు చేసుకోండి. నిద్ర లేవగానే చీపురు కట్టో లేకపోతే బ్రషో కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిద్ర లేవగానే ముందు మోకాళ్ళ మీద నిలబడు. ముందు దేవునితో మాట్లాడుకొని దేవునికి ప్రార్థన చేసుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాల్లోకి వెళ్ళటం అలవాటు చేసుకో. మంచి అలవాటు అది. నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు అని యేసయ్య అనడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే
నువ్వు నిద్ర లేవగానే ముందు మోకాళ్ళు నీ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? అది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మధ్యలో కూడా మీ ఖాళీ సమయం ఉంటే తప్పకుండా ప్రార్థనలో గడపవచ్చు. ఎంత ప్రార్థన చేసుకుంటే అంత మంచిది. ప్రతిరోజు చదువు వచ్చిన వాళ్ళు వాక్యం చదవండి, కనీసం కొన్ని అధ్యాయాలైనా చదవండి. బైబిల్ తెలుసుకోవాలి, ఏమేమి రాస్తుందో తెలుసుకోవాలని చదవండి బైబిల్. చదువు రానోళ్ళు అయితే సెల్ ఫోన్లో ఈరోజు బైబిల్ మొత్తం చదువుతారు వాళ్ళే. అలాంటి సౌకర్యం వచ్చింది. అలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆన్ చేస్తే చాలు, ఇక బైబిల్ అంతా వాళ్ళే చదువుతూ ఉంటారు. వినొచ్చు హాయిగా. వినటం కానీ చదవటం కానీ, ప్రతిరోజు వాక్యం మాత్రం చదువుకోవటం అనే అలవాటు ఉండాలి. ఫస్ట్ ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. రెండవది వాక్య ధ్యానం చేయండి. మూడవది, ఇప్పుడే రక్షణలోకి వచ్చారు కాబట్టి లోకస్తుల సహవాసం ఇప్పట్లో చేయొద్దు. ఆత్మీయులతో కొంచెం బలపడిన దాకా ఆత్మీయులతో తిరగండి. కొంతమందికి ఆవేశం ఎక్కువ పోయి మా వాళ్ళని కూడా నేను మార్చాలని పరిగెత్తుతారు. వీళ్ళు మార్చడం ఏమో కానీ వీళ్ళని వాళ్ళు మార్చి పంపిస్తారు. అట్లా చేయొద్దు. కొద్దిగా మీరు బలపడిన దాకా పరిశుద్ధుల సహవాసంలో ఉండండి, ఆత్మీయుల సహవాసంలో ఉండండి, ప్రార్థనాపరుల సహవాసంలో ఉండండి, లోకస్తుల సహవాసంలో ఉండకండి. ఎప్పటిదాకా? మీరు బలం పొందిన దాకా. మీరు బలపడ్డారనుకో, అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని ప్రభావితం చేయగలుగుతారు. మీరు బలపడిన దాకా వాళ్ళ స్నేహంలో మాత్రం లోకస్తుల స్నేహంలోకి వెళ్ళొద్దు, ఆత్మీయుల స్నేహంలో ఉండండి. స్పష్టంగా అర్థమైందా? 3. 4వ మాట, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు బలలో చెయ్యండి. ఆదివారం యేసు శరీర రక్తాలు ఇస్తారు, తెలుసు కదా మీకు? ఎంతమందికి తెలుసు? రైట్. ఇక నుంచి నీకు కూడా ఆ హక్కు వచ్చింది. ఆదివారం అందరు లేచి బలలో చేసేటప్పుడు నువ్వు కూడా లేచి బలలో చేయవచ్చు. ఇన్ని రోజులు నీకు ఇవ్వలాది, ఎందుకంటే నువ్వు ఇంకా కడగబడలేదు కాబట్టి. ఈరోజు కడగబడుతున్నావు కనుక ఇక నుంచి నీకు ప్రభు యొక్క శరీర రక్తాల్లో హక్కు వస్తుంది. తీసుకోవచ్చు. నువ్వు తీసుకొని క్రమంగా జీవించు. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక ప్రభు, నేను వెళ్ళిపోయేలోపు కనీసం 10 మంది జీవితాలను రక్షణలోకి నడిపించి వెళ్ళాలని ఆశ కలిగి ఉండు. ఏమి సంపాదించాం, ఏమి దిగేసాం, ఏమి మేడలు కట్టాం, మిద్దెలు కట్టాం అన్నది కాదు లెక్క. కనీసం 10 మంది ఆత్మని రక్షించామా అన్నది కావాల చరిత్ర. 10 మంది బతుకుల్ని బాగు చేశామా అన్నది చరిత్ర. అర్థమైందా? రేపు ఆయన దగ్గరకు పోయినప్పుడు, రా నా కుమారుడా, నీవు అనేక మందిని రక్షణలో నడిపించావు, నా కోసం కష్టపడ్డావు దా అని బహుమానం ఇస్తాడు. ఆ బతుకు బతకాలి. అర్థమైందా? అంతేగాని నేను ఎవరికి చెప్పను, నేను నమ్ముకున్నా నేను అంతే. ఇంకా మన ఎవరికైనా చెబితే ఫీలింగ్ ఇస్తారు, నాకు నచ్చదు అది, అందుకే నేను ఎవరికి చెప్పను అంటుంటారు కొంతమంది సోదిమాలోకాలు. అట్లా ఉండకూడదు. ఫీలింగ్ ఇవ్వని ఏమన్నా అనుకొని నీ కొలీగ్స్కి, నీ ఇరుగు పొరుగులకి, నీ తోటి వారికి, నీ బంధువులకి నువ్వెందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావో ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వాలి. కనీసం ఒక్కసారన్నా కష్టపడి 4 ఆత్మల్ని రక్షించడానికి ఎప్పుడు సన్నద్ధులమై ఉండాలి. ఆమెన్. ఇంతే. ప్రతిరోజు నేను మొత్తం 5 సంగతులు చెప్పా. ఇప్పుడు మొట్టమొదటిది, ప్రతిరోజు పెద్దగా ప్రార్థన జీవితాన్ని ఎంత కలిగి ఉంటే అంత మంచిది. రెండవది వాక్య ధ్యానం ఎంత కలిగి ఉంటే అంత మంచిది. 2. మూడవది లోకస్తుల పరిశుద్ధుల, ఎవరి స్నేహం కావాలి? పెద్దగా. అది ఈరోజు వాళ్ళ స్నేహం వల్లే నువ్వు ఎడదాకా వచ్చావు. నీ అంతటి నువ్వు రాలా, ఎవరో చెప్పి నిన్ను బలపరిచి తీసుకొచ్చారు ఎడదాకా. నీ ఫ్రెండ్సో, నీ బంధువులో, నీ అక్కోళ్ళో, అన్నోళ్ళో ఎవరో మొత్తానికి నేను తీసుకొచ్చారు. వాళ్ళ స్నేహాన్ని వదిలిపెట్టద్దు నువ్వు బలపడిన దాకా. నాలుగవది ఏమో మరి అది పెద్దగా చెప్పండి. ప్రభు యొక్క శరీర రక్తాలు, ప్రభు బల్ల ఆరాధన అంటారు. ఓకే, ప్రభు బల్ల ఆరాధన అన్నమాట. ఆదివారం రోజు ఖచ్చితంగా. ఈ వారమే కథ చుట్టాలు వచ్చారు కానీ పై వారం వస్తాలి అనవాకు. ఒక ఆదివారం ఎగ్గొడితే మనకి దేవుని సన్నిధికి 14 రోజులు ఎడం వచ్చింది. అదేంది 7 రోజులేగా అంటారా? 14 రోజులు. అవునా? ఈ ఆదివారం వచ్చావు, వచ్చే ఆదివారం రాలేదు, ఇక పై వచ్చే ఆదివారం ఎన్ని రోజులు అయింది? ఒక్క ఆదివారమేగా నువ్వు ఎగ్గొడితే నీకు దేవుడి సన్నిధికి 14 రోజులు ఎడం వచ్చింది. కాబట్టి పొరపాటును కూడా దేవుని సన్నిధికి దూరం కావద్దు.
చుట్టాలు ఉంటే వాళ్ళకి ముందే చెప్పు, ఒరే ఆదివారం వస్తే నువ్వు సచ్చినా నేను ఉండను, ఇంటి వాకిటి దగ్గర కుక్కకి నీకు తేడా ఉండదు, కాబట్టి ఆదివారం రావద్దు, మిగిలిన రోజుల్లో రా, అవసరమైతే నీకోసం పని మానుకొని ఉంటా, పనన్నా మానుకొని ఉంటా, విడి రోజుల్లో ఆదివారం చర్చి మానుకొని మాత్రం ఉండను, నువ్వు పెద్ద ఎంత మొనగాడివి కాగాక మొహమాటమే లేదు అని గట్టిగా చెప్పేసేయాలి. దేవుడి సన్నిధి మనకు ముఖ్యం. ఆమేన్. ఆ తర్వాత ఎవరైనా పరిశుద్ధతను కాపాడుకోండి, వదిలిపెట్టిన పాపిష్టి జీవితంలోకి మళ్ళా వెళ్లకుండా జాగ్రత్తగా బ్రతకండి.